ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞతులై యుండుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరుచుకున్నాడు, ఎందుకు పిలిచాడు అంటే ఇక్కడ సహవాసంగా ఉండుటకును, కృతజ్ఞత కలిగి జీవించుటకును ఉండమని మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక సంఘంలో సభ్యుడుగా లేదా సభ్యురాలుగా నువ్వు ఉన్నావు అంటే ఆ సంఘంలో దేవాతి దేవుడు నిన్ను ఒక సంఘంలో ఉంచాడు అంటే కారణం లేకుండా ఒక సంఘంలో దేవుడు నిన్ను ఉంచడు. నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక నీ ద్వారా సంఘము బలపరచబడుటకో లేదా ఆదరించబడుటకో, సంఘము ఆత్మల ద్వారా నడిపించబడుటకో ఒక సాధనంగా నువ్వు ఉంటావని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అయితే మనము ఈ విషయాన్ని గమనించి దేవుడు మనల్ని నమ్మి ప్రేమించి సహవాసంగా ఉండుటకు మనము ఇష్టపడాలి. చాలామంది సంఘ సహవాసానికి చాలామంది ఇష్టపడటం లేదు, దూరం అయిపోతున్నారు. లోక సహవాసానికి మనిషి ఇష్టపడుతున్నాడు, సంఘ సహవాసానికి మనిషి ఇష్టపడటం లేదు. అయితే వాక్యం అంటది మీరు సంఘ సహవాసంలో మరి ఉండాలని, కృతజ్ఞత కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంటే ప్రతి విషయంలో మన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత హృదయం కలిగి సహవాసముతో, సంఘముతోనూ దేవునితోనూ మరి సహవాసం కలిగి మరి ఈ ఆత్మీయ యాత్రలో దేవుడు రాకడ పర్యంతం వరకు నమ్మకంగా సంఘానికి, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగు నామమునికై స్తోత్రం. కృపను బట్టి స్తోత్రం, దయను బట్టి స్తోత్రం, కనికరితను బట్టి స్తోత్రం. ఈ దినము మీరు మాతో మాట్లాడారు, అందులకి వందనాలు. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము ముందున్నట్లు సహాయం చేయండి. మంచి హృదయం దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.